ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనే చాప్టర్లోని ఎక్సైజ్ నెంబర్ 3.4లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అందులోని భాగంగా ఈరోజు ఫస్ట్ రామన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రామన్ చూద్దాం. సో వీడియోని వరకు ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమైంది. చాలా స్లోగా చెప్తాను. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసిన ముందు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి. కామన్ లైక్ ఇట్. ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్. ఓకే, సో ఫస్ట్ ఏ చూద్దాం. 20కి 28కి ముందు మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసినప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. చేద్దాం. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఆర్. సో 20కి 8 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో 1 డివైడ్ చేస్తుంది 20ని. సో 1, 2 డివైడ్ చేస్తుంది. సో 2, 3 డివైడ్ చేయదు. సో 4 డివైడ్ చేస్తుంది. 4 5 20. సో 5 డివైడ్ చేస్తుంది. 5 4 20. 6 డివైడ్ చేయదు. 7 డివైడ్ చేయదు. 8 డివైడ్ చేయదు. 9 డివైడ్ చేయదు. 10 డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 11 చేయదు. 12 చేయదు. 13 చేయదు. 14 చేయదు. నెక్స్ట్ 15 చేయదు. నెక్స్ట్ 28. ఇంకా మధ్యలో ఇంకే నెంబర్స్ ఉండవు. సో 20ని ఈ నెంబర్స్ మనకి డివైడ్ చేస్తాం. సార్ ఇది ఎలా సార్ మేము చేయాలి అంటే మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నేను చెప్పాను. సో ఫస్ట్ ఎక్సైజ్లో కూడా మనం నేర్చుకున్నాం. ఏం రాయాలి, 1 into 20, 2 into 10, 4 into 5. సో 1 into 20, 2 into 10, 4 into 5 అయిపోయింది. సో అలా రాసుకున్నా సార్ చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 28 ఆర్. ఇంకా మీకు ఈజీగా చెప్తాను చూడండి. 1 28 సార్, 28 లాస్ట్లో రాయండి. 2 14 సార్. సో అంటే ఇక్కడ 28 ఇక్కడ 14 ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 టేబుల్లో సో 28 ఉందా, లేదు. 4 టేబుల్లో 4 7 సార్. సో అంటే ఇక్కడ 28 14 7. ఓకేనా. 5 టేబుల్ లేదు, 6 టేబుల్ లేదు. నెక్స్ట్ 7 టేబుల్. సో 7 4 28, 14 2 28, 28 1 28. సో ఇవి 28 ఫ్యాక్టర్స్. ఇప్పుడు వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ చూద్దాం. కామన్ ఫ్యాక్టర్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉంది. సో 1 అనేది కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 కూడా కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 4 అనేది కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ రాద్దాం. ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ the common factors of 20 and 28 are 8 వచ్చాయి. 1, 2, 4. so this is the answer. next second one కి వెళ్దాం. so B, the factors of 15 ఏ నెంబర్ డివైడ్ చేస్తుంది, 1 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 5 డివైడ్ చేస్తుంది. సో 5 3 జా. నెక్స్ట్ 15 ఇంకేవి లేవు. నెక్స్ట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 ఆర్. ఏం లేదండి, చాలా ఈజీ. 125 జా, 5 5 జా అంటే ఓన్లీ 3 నెంబర్స్. 1 డివైడ్ చేస్తుంది, 5 డివైడ్ చేస్తుంది, 25 డివైడ్ చేస్తుంది. ఇంకే నెంబర్స్ లేవు. సో ఇప్పుడు వీటిలో కామన్ ఏముంది, 1 ఉంది, 5 ఉంది. సో కనుక ద కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆఫ్ 15 and 25. 15 and 25 ఆర్ 8 వచ్చే మనకి 1, 5 వచ్చి.
ఇది మాట చాలా ఈజీ అండి. ఇదే విధంగా సి మరియు డిని ఇప్పుడు మనం కనుక్కుందాం. ఇప్పుడు సి బిట్కి వెళ్దాం. ఇప్పుడు సి చూద్దాం. సి 35. The factors of 35. The factors of 35 are. So 35 ని ఏ డివైడ్ చేస్తుంది? 1 డివైడ్ చేస్తుంది. 1 35 జా నెక్స్ట్ 5 7 జా 35, 7 5 జా 35, 35 1 జా 35. అంతే కదా, ఇంకే టేబుల్లో కూడా 35 ఉండదు. ఓకే, నెక్స్ట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 50 ఆర్. 15 8 డివైడ్ చేసి చూద్దాం. 150 జా 225 జా 3 టేబుల్లో ఉండదు, 4 టేబుల్ ఉండదు, 5 టేబుల్ ఉండదు. 5 10 జా 6లో ఉండదు, 7లో ఉండదు, 8లో ఉండదు, 9లో ఉండదు, 10లో ఉంటుంది. సో చెప్పాను కదా, 10 5 జా 225 జా 51 జా. వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1, అదేవిధంగా 5, ఇంకేవి లేవు. సో రాసేద్దాం. The common factors are of 35 and 50 are ఏంటంటే వచ్చి మనకి 1, 5. సో 1 and 5 అనేవి ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్. ఇంకా లాస్ట్ సమ్ చూద్దాం. డి. సో 56 120. సో మీకు 56 120 నేను చెప్తాను చూడండి. 56 నేను రాయొచ్చు 120 156. నెక్స్ట్ 56ని 2 టేబుల్లో 228. సో 56ని 3 టేబుల్లో లేదు, 4 టేబుల్లో ఉంది. 4 14. సో 56 5 టేబుల్లో ఉందా? లేదు. 6 టేబుల్లో లేదు, 7 టేబుల్ ఉంది. 7 8. అంటే మళ్ళీ ఇంకా 56 7 8 రాయాల్సింది. 1 2 4 7 8 14 28 56 ఇలా లైన్ రాయి. మరి ఇది ఎందుకు ఇలా రాశానంటే ఇక దీనికి కొంచెం ఎక్కువ కామన్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కనుక నేను ఇలా రాశాను. అదేవిధంగా ఇప్పుడు 120 కూడా రాద్దాం. సో 120 అనేది 2 టేబుల్ ఉంటుంది, అంటే లైన్గా వెళ్తున్నమాట. లైన్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్కడైనా వచ్చింది కొంత 7 తర్వాత 8 అంటే మళ్ళీ ఇది వస్తుంది, అంటే ఇంకా ఇక్కడతో ఆపేయచ్చు అనమాట. అదనమాట. సో 260. సో 120. 340. 340 120. నెక్స్ట్ 4 టేబుల్. 430 120. నెక్స్ట్ 5 టేబుల్. 5 టేబుల్ కూడా 120 ఉంది. సో 5 2 10, 5 4. సో 524. నెక్స్ట్ 6 టేబుల్లో కూడా ఉంటుంది. 6 2 620. 7 టేబుల్లో ఉండదు, 8 టేబుల్లో ఉండదు. 8 1 8 టేబుల్ ఉంటుంది. 8 1 8 5. సో అంటే 8 15. 8 1 8 8 5 40. సో 8 టేబుల్. 9 టేబుల్లో ఉండదు. సో 10 టేబుల్లో ఉంటుంది. చూసారంటే ఆ 10 నెక్స్ట్ నెంబర్ మనకు దగ్గరలో ఉంది కనుక ఇక్కడతో ఆపేయచ్చు. 11 టేబుల్తో ఉండదు. 12 10. అంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అంటే ఇన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని కామన్ ఫ్యాక్టర్స్ రాయొచ్చు. ఇప్పుడు చూడండి. The factors of 56 are రాయండి. 88 ఉంటాయి మనకి ఇక్కడ, ఇక లైన్గా రాయండి. సో 1 2 4 7 చూడండి 1 2 4 7 8 14 28 56. సో 8 14 28 56. నెక్స్ట్ the factors of 120 are. ఇవన్నీ రాసింది చూడండి ఎన్ని వచ్చాయి. ఇవన్నీ ఇలా చేయకుండా మామూలుగా మనం నోట్తో అనుకుంటూ చేసామంటే ఇవి మిస్ అయిపోతాం కనుక ఇలా రాసుకుంటే ప్రతి నెంబర్ మనకి ఉంటుంది అన్నమాట. ఏంటి వచ్చాయి? 1 2 1 2 3 4 5 6 8 10 12 15 20 24 30 40 60 120 అన్నమాట. సో 1 2 3 4 5 6 8 10 12 15 24
సారీ 15 తర్వాత 20, 20, 24, 30, 40, 60, 120. ఇప్పుడు మనం ఈ రెండిట్లో కామన్గా ఉన్నవి రాయాలి. ఏమున్నాయి కామన్గా? 1 ఉంది, 2 ఉంది, 3 లేదు, 4 ఉంది, 7 లేదు, మళ్ళీ 8 ఉంది, సో 10 లేదు, 12 లేదు, 28 లేదు, 56 లేదు. సో అంటే 1, 2, 3, 4 ఉన్నాయి కామన్. సో దేర్ ఫోర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆఫ్ 56 and 120 are 1, 2, 4, 8. ఇవి కామన్ ఫ్యాక్టర్స్. సో మీ అందరికీ కామన్ ఫ్యాక్టర్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రోమన్కి చూద్దాం. ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4, 8, 12 and 5, 15, 25. ఇందులో మనం ఫస్ట్ రోమన్లో కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 నెంబర్స్ చేసాం. ఇక్కడ 3 నెంబర్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనం 3 నెంబర్స్ చేద్దాం. లెట్ us ద ఫ్యాక్టర్స్ ఆఫ్, ముందు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 తెలుసు కదా అందరికి. 4 ఏ టేబుల్లో ఉంటుంది? 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, 4 టేబుల్లో ఉంటుంది, అంతే. సో 1 టేబుల్, 2 టేబుల్, 4 టేబుల్. నెక్స్ట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఆర్ 8 అనేది ఏముంటుంది? 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, 4 టేబుల్లో ఉంటుంది, 8 టేబుల్ కూడా ఉంటుంది. ఎక్స్ట్రాగా 8 వస్తుంది. నెక్స్ట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఆర్, సో 12 అనేది 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, 3 టేబుల్లో కూడా ఉంటుంది. 12 అనేది 3 టేబుల్లో ఉంటుంది. 3 4s are 12, 4 టేబుల్లో ఉంటుంది. నెక్స్ట్ 6 టేబుల్లో కూడా ఉంటుంది. 6 2s are 12. నెక్స్ట్ 12 టేబుల్లో ఉంటుంది. సో అంటే 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 6 టేబుల్, 12 టేబుల్. చూడండి 1 12s, 2 6s, 3 4s అలా అన్నమాట. ఓకే, ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ రాద్దాం. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1. మూడిట్లోనూ ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ అంటే 3 దాంట్లోనూ ఉండాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో అంటే 1, 2, 4 అనేవి ఈ 3 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్. అంటే అర్థం ఏంటి? సో ఈ 1, 2, 4 అనేవి 4ని డివైడ్ చేస్తుంది, 8ని డివైడ్ చేస్తుంది, 12ని కూడా డివైడ్ చేస్తుంది. సో ఈ మూడింటిని 1 డివైడ్ చేస్తుంది, మూడింటిని 2 డివైడ్ చేస్తుంది, ఈ మూడింటిని 4 కూడా డివైడ్ చేస్తుంది. అది అర్థమాట. సో therefore the common factors are ఏంటంటే వచ్చాయి 1, 2, 4. నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాం. బి సొల్యూషన్. 5కి కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. 5కి ముందు ఫ్యాక్టర్స్ రాయాలి. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 ఆర్ 5ని ప్రైమ్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 1, 5. నెక్స్ట్ 15కి ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఆర్, సో 1 15s 3 టేబుల్ ఉంటుంది, 3 5s 5 3s 15 1s. సో అంటే 1 15s 15, 3 5s 15, అంతే. 2 వస్తాయి, 2 pairs వస్తాయి. నెక్స్ట్ ఏంటి? 25. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 25. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 ఆర్, సో 25 ఏ టేబుల్ ఉంటుంది? 1 టేబుల్ ఉంటుంది, 1 25s 2 ఉండదు, 3 ఉండదు, 4 ఉండదు, నెక్స్ట్ 5. సో 5 5s 25, నెక్స్ట్ 25. సో 1 25s 5 5s, మళ్ళీ 5 మళ్ళీ రాయవస్తుంది, అదే ఫ్యాక్టర్ కనుక. ఇప్పుడు వీటిలో కామన్ ఏంటి? 1 కామన్, 5 కామన్. సో therefore the common factors are
ఆర్ 8 వచ్చాయి 1,5. నెక్స్ట్ మనం థర్డ్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు థర్డ్ రోమన్కి వెళ్దాం. ఫైండ్ ద ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్ ఆఫ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. సో చూడండి ఏ సొల్యూషన్ చూద్దాం. ఏమన్నాడు? మల్టిపుల్స్ అన్నాడు. ఫస్ట్ మనం మల్టిపుల్స్ ఫైండ్ చేసి తర్వాత కామన్ మల్టిపుల్స్ ఫైండ్ చేసి కామన్ మల్టిపుల్స్లోని ఫస్ట్ 3 తీసుకోవాలి. అది మన సమ్. ఫస్ట్ ఏంటి? విడివిడిగా మల్టిపుల్స్ ఫైండ్ చేయాలి, తర్వాత కామన్ మల్టిపుల్స్ ఫైండ్ చేయాలి, ఆ తర్వాత ఫస్ట్ 3 తీసుకోవాలి. లెట్ us say the multiples of 6 are multiples అంటే ఏంటి? 6 టేబుల్. సో 6 1 జా 6 2 జా 6 3 జా 6 4 జా అవి మల్టిపుల్స్. 6 మల్టిపుల్స్ ఏమవుతాయి? 6 టేబుల్. సో 6 1 జా 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24, 6 5 జా 30, 6 6 జా 36, 6 7 జా 42 అండ్ సో ఆన్. ఇంకా చాలా ఉంటాయి. లెట్ us see. నెక్స్ట్ 8. The multiples of 8 are. ఇప్పుడు 8 టేబుల్. సో అందుకే మీకు 20 టేబుల్స్ అప్ టు 10 రావాలని చెప్పాను. 8 1 జా 8, 8 2 జా 16, 8 3 జా 24, 8 4 జా 32, 8 5 జా 40, 8 6 జా 48, 8 6 జా 48, 8 7 జా 56, 8 8 జా 64, 8 9 జా 72, 8 10 జా 80. ఇప్పుడు మనకి కామన్ మల్టిపుల్స్ చూద్దాం. కామన్ మల్టిపుల్స్ 24 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 24. నెక్స్ట్ 6 టేబుల్ ఇంకా మనం ఎక్స్టెండ్ చేయాలి, ఎందుకంటే మనకు ఒకటే వచ్చింది, మనకేం రావాలి? 3 రావాలి. ఏమన్నాడు? 3 కామన్ మల్టిపుల్స్ కనుక 6 టేబుల్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. 6 8 జా 48. సో 48 ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. 6 9 జా 54, 6 10 జా 60, సో 6 11 జా 66, 6 12 జా 72 అండ్ సో ఆన్. సో 72 వచ్చింది, 72 చాలు. ఇంకా మనం వెళ్ళిపోతే ఇంకా వస్తాయి. సో 144 రెండిట్లో కామన్గా ఉంటుంది. ఇక్కడ 144, అక్కడ 144 అవసరం లేదు. మనకేమన్నాడు? ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్ అన్నాడు. సో ఇనఫ్. సో దేర్ ఫోర్ ద ఫస్ట్ 3 common multiples are 8 వచ్చాయి. సో 24, 48, 72 ఇలా చేయాలి. అంటే టేబుల్ రావాలి. టేబుల్ మీకు రాకపోయినా సరే రఫ్ వర్క్లో మల్టిప్లై చేసి ఆ నెంబర్స్ని రాసి కామన్గా అక్కడ ఇక్కడ ఉన్న వాటిని మనం రాయాలి. నెక్స్ట్ బి. 12. The multiples of 12 are. సో మీలో ఎంతమందికి 12 టేబుల్ వచ్చి కింద కామెంట్ సెక్షన్లో టైప్ ఉంది. సో టైప్ చేయండి ఎంతమందికి 12 టేబుల్ వచ్చి నేను చూస్తాను. లెట్ us see. 12 1 జా 12, 12 2 జా 24, 12 3 జా 36, 12 4 జా 48, 12 5 జా 60, 12 7 జా 72, 12 8 జా 84, 12 9 జా 96, 12 8 జా 96, 12 9 జా 108, 12 10 జా 120 and so on. చూద్దాం. let us see. Next, the multiples of 18 are. ఇప్పుడు అసలైన మజా. 18 టేబుల్ మీలో ఎంతమందికి వచ్చు? సో 18 టేబుల్ వస్తేనే లెక్క చేయగలరు, లేదంటే రఫ్ వర్క్లో 18 1 జా 18 2 జా అవన్నీ రాసుకుని అప్పుడు ఇక్కడ రాయాలి. ఓకేనా? సో లెట్ us see. ఇంకా మీకు ఈజీ టెక్నిక్ చెప్తాను. 18 1 జా 18, 18 2 జా నాకు తెలియదు, 18 + 18 36, 18 3 జా నాకు తెలియదు, 18 + 36, 18 + 36 ఎంత? 54, 18 4 జా 72, 18 5 జా 90, 18 6 జా 108 అండ్ సో ఆన్. చాలు, ఎందుకంటే నా కామన్ ఫ్యాక్టర్స్ 3 వస్తాయి. చూడండి
36, 72, 108. మనకి 3 వస్తే చాలు, అందుకే నేను ఆపిస్తాను. ఇంకా 18 టేబుల్ నేను ముందుకు ఎలా వస్తుంది. సో therefore the first 3 common multiples are ఏంటి 36, 72, 108. సో ఇదండి కామన్ మల్టిపుల్స్ సంబంధించింది. నెక్స్ట్ మనం రోమన్ నెంబర్ 4కి వెళ్దాం. ఇప్పుడు మనం 4th రోమన్కి వెళ్దాం. రైట్ ద ఆల్ నెంబర్స్ లెస్ దాన్ 100 విచ్ ఆర్ కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 4. సో 3 యొక్క మల్టిపుల్స్ రాయాలి, 4 యొక్క మల్టిపుల్స్ రాయాలి, వాటి యొక్క కామన్ మల్టిపుల్స్ అన్ని రాయాలి. ఆ మల్టిపుల్స్ 100 లోపు ఉండాలి. లెట్ us see. The multiples of 3 are అంటే ఏంటి 3 టేబుల్. సో రాయండి 100 వరకు రాయండి. 3 1s, 3 2s, 3 3s. సో 3 4s 12, 3 5s 15, 3 6s 18, 3 7s 21, 3 8s 24, 3 9s 27, 3 13s 30, 3 11s 33, 3 12s 39. ఇంకా మీకు తెలియదు అనుకోండి, ఏం చేయాలి? +3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో అప్పుడు 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, ఇంకా వెళ్ళండి 75, 78. ఎందుకంటే వాడు 100 లోపనంటే మన ఆన్సర్స్ 100 వరకు వెళ్ళాలి. 81, 84, 87, 90, 93, 96, 99. చాలు, ఎందుకంటే ఇంకా 100 డాటా వస్తుంది. నెక్స్ట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 4 ఆర్ 4 యొక్క మల్టిపుల్స్ అంటే 4 టేబుల్. వీటికన్నా తక్కువ వస్తాయి, ఎందుకంటే 4 టేబుల్ కనుక. 4 1s, 4 2s 8, 4 3s 12, 4 4s 16, 4 5s 20, 4 6s 24, 4 7s 28, 4 8s 32, 4 9s 36, 4 10s 40, 4 11s 44, 4 12s 48. నెక్స్ట్ ఇంకా మీకు 13 అవన్నీ రావు కనుక +4 యాడ్ చేశాను. 48 + 4 52. సో 52 + 4 56, 56 + 4 60, 60 + 4 64, 64 + 4 68, 68 + 4 72, 72 + 4 76, 76 + 4 80, 80 + 4 84, 84 + 4 88, 88 + 4 92, 92 + 4 96, 96 + 4 100. అవసరం లేదు, ఎందుకంటే లెస్ దాన్ 100 అన్నారు. ఇప్పుడు ఇక్కడ కామన్ మల్టిపుల్స్ రాసి ఆన్సర్స్ రాసి సరిపోదు. సో 100 లోపు ఉన్న కామన్ మల్టిపుల్స్. సో కామన్ మల్టిపుల్స్ చూడండి, చెక్ చేయండి. సో 12 ఉంది ఇక్కడ కూడా 12. అంటే 3 4s 12, 3 4s 12 కదా, అంటే 12 మల్టిపుల్స్ రాస్తే సరిపోదు సింపుల్గా. సో 12 1s 12, 12 2s 24, 12 3s 36, ఇక 36 మర్చిపోయాం. సో 36, 12 4s 48, 12 5s 60, 12 5s 60, 12 6s 72, 12 7s 84, 12 8s 96. అంతేనండి. సో ఇప్పుడు మీరు రాస్తే సరిపోతుంది. సో therefore the common multiples are 12, 24, 36, 48, 60, 72, 84, 96. These are the common multiples which are less than 100. 100 కన్నా తక్కువ ఉన్న common multiples. Next, which of the following numbers are co-primes? Co-primes అంటే నేను ముందే చెప్పాను. Co-primes అంటే ఏంటి? ఆ 2 నెంబర్స్ 1తోనే డివైడ్ అవ్వాలి, ఇంకే నెంబర్తోనూ డివైడ్ అవ్వకూడదు. అటువంటి వాటిని co-primes అంటాం. Let us say 18 35.
సో 1835 1తోనే డివైడ్ అవుతుంది, ఇంకే నెంబర్తోనే డివైడ్ అవుతుంది. చూడండి, ఇది 2తో డివైడ్ అవుతుంది, ఇది అవ్వదు. ఇది 3తో డివైడ్ అవుతుంది కానీ ఇది అవ్వదు. ఇది 4తో అవ్వదు, ఇది కూడా 4తో అవ్వదు. ఇది 5తో అవుతుంది కానీ ఇది అవ్వదు. ఇది 6తో అవుతుంది కానీ ఇది అవ్వదు. ఇది 7తో అవుతుంది కానీ ఇది అవ్వదు. ఇది 8తోనే 2 అవ్వదు. 9తో ఇది అవుతుంది కానీ ఇది అవ్వదు. సో 10తో 2 అవ్వదు, 11తో 2 అవ్వదు, 12తో 2 అవ్వదు, 13తో 2 అవ్వదు. అలాగా మీరు ఒక అప్ టు 20 టేబుల్స్ వస్తే 20 టేబుల్ చెక్ చేస్తే చాలు. కనుక ఇవి కోప్రైమ్స్. ఇవి చూడండి, ఇది ప్రైమ్ నెంబర్, ఇది 15. సో ఒక ప్రైమ్ నెంబరు ఒక నెంబరు ఎప్పుడు కూడా మనకి కామన్ కోప్రైమ్స్ అవుతాయి. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ అనేది 1 అండ్ ఇట్స్ సెల్ఫ్. సో మరి 1 టేబుల్లో 15 ఉంది, కానీ 37 టేబుల్లో 15 లేదు, కనుక ఇవి కూడా కోప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ 3 + 0 3, 1 + 4 5, 5 + 5 10. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు 5 టేబుల్లో ఉన్నాయి. 5 6 ఇది 5 యూనిట్స్ ప్లేస్లో 5 ఉందంటే 5. ఇవి కోప్రైమ్స్ అవ్వవు. ఓన్లీ 1 ఒకటే ఉండాలి. మరి 5 టేబుల్ వస్తాయి కదా రెండును, అంటే కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. నెక్స్ట్ 17 1 = 17, 17 4 అంటే ఈ రెండు 17 టేబుల్ ఉన్నాయి. 17 టేబుల్ ఉన్నాయంటే మనకి 1 అనేది 1తో పాటు 17 కూడా ఎక్స్ట్రా వచ్చింది కామన్ ఫ్యాక్టర్, కనుక ఇవి కూడా కోప్రైమ్స్ అవ్వవు. ఏవైనా 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటే ఖచ్చితంగా అవి కోప్రైమ్స్ అవుతాయి. ఏ నెంబర్స్ అయినా 2, 3, 3, 4, 4, 5, 5, 6 మీరు అలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏవి తీసుకున్నా సరే ఖచ్చితంగా అవి 1తోనే డెవలప్ అవుతాయి, ఇంకే నెంబర్స్ ఉండవు కామన్ ఫ్యాక్టర్స్, కనుక ఇది కోప్రైమ్స్ అవుతుంది. నెక్స్ట్ 81 16. సో చూడండి, 1 టేబుల్లో 2 ఉన్నాయి, 2 టేబుల్లో ఇది ఉంది కానీ ఇది లేదు, 3 టేబుల్లో ఇది ఉంది కానీ ఇది లేదు, 4 టేబుల్లో ఇది ఉంది కానీ ఇది లేదు, 5 టేబుల్లో 2 లేదు, 6 టేబుల్లో 2 లేదు, 7 టేబుల్లో 2 లేదు, 8 టేబుల్లో ఇది ఉంది కానీ ఇది లేదు, 9 టేబుల్లో ఇది ఉంది కానీ అంటే ఇవి కూడా కోప్రైమ్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 5 and 12 బై విచ్ అదర్ నెంబర్ విల్ దట్ నెంబర్ బి ఆల్వేస్ డివిజిబుల్. ఏదైనా ఒక నెంబరు 5తోనో 12తోనో డివైడ్ అయితే ఆ నెంబరు ఇంకా ఏ నెంబర్స్ని డివైడ్ చేస్తుంది, ఆ నెంబర్ని ఇంకే నెంబరు డివైడ్ చేస్తుంది. 5తోనో 12తోనో డివైడ్ చేసిన నెంబర్స్ ఏంటి? 60, 120 ఇంకా అలా వస్తాయన్నమాట. 60, 120, 180. ఇప్పుడు ఈ నెంబర్స్ ఇందులోనూ మనకి ఈ మొత్తం అన్ని నెంబర్స్ని ఏ నెంబర్ డివైడ్ చేస్తుంది? 60 డివైడ్ చేస్తుంది. ఎందుకంటే 61 62 63. సో 60 అనేది ఆన్సర్. ఈ 120ని కూడా 60 డివైడ్ చేస్తుంది, 180ని కూడా 60 డివైడ్ చేస్తుంది. సో 240ని కూడా 16 డివైడ్. అంటే యాక్చువల్గా 5 and 6, 5 12 60. సో 60 టేబుల్లో ఉన్నవన్నీ కూడా 60 డివైడ్ చేస్తుంది, కనుక ఆన్సర్ 60. నెక్స్ట్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12 బై వాట్ అదర్ నెంబర్స్ విల్ దట్ నెంబర్ బి డివిజిబుల్. సో 12తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఇంకా ఏ నెంబర్స్ డివిజిబుల్ అవుతాయి? సో 12తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంటే వాటి యొక్క ఫ్యాక్టర్స్ కూడా డివిజిబుల్ అవుతాయి. సో 1 2 3 4 6. సో అంటే 12తో డివిజిబుల్ అయ్యే నెంబరు 1 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది, 6తో కూడా డివిజిబుల్ అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.